డోంట్ ఫిక్స్ యువర్ ప్రాబ్లమ్స్, ఫిక్స్ యువర్ థాట్ ప్రాసెస్, ఫిక్స్ యువర్ థింకింగ్ అని ఒక మంచి మాట. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడు కూడా సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆ సమస్యని ఎట్లా పరిష్కరించాలి అని. సో పాత పద్ధతుల్లోనే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే ఆ సమస్య అన్నది రిపీట్ అవుతూనే ఉంటుంది. దానికి పరిష్కారం ఎప్పటికీ కూడా దొరకదు. అసలు మన థాట్స్ అనేవి మనం మార్చుకోవాలి. ఎందుకు ఈ సమస్య అన్నది ఉత్పన్నమైంది, దీని యొక్క రూట్ కాజ్ ఏంది అన్నది తెలుసుకున్నప్పుడు చెట్టు చక్కగా కాస్తలేదండి, పళ్ళు సరిగ్గా వస్తలేవు. సో మనము కేవలము పైన దానికి ఏది చెదల మందు కొట్టో లేకపోతే పెస్టిసైడ్స్ కొట్టో చేస్తే దానికి బహుశా అది సమస్య కాకపోవచ్చు, ఇంకా సమస్య జటిలమయ్యే అవకాశం ఉంది. దాని రూట్ కాజ్, ఆ వేరు దగ్గర నుంచి, ఆ మొదల దగ్గర నుంచి సమస్య ఎక్కడుందో చూసుకున్నాము అంటే అసలు ఆ వేరుకి చక్కగా నీరు అందుతుందా లేదా, పోషక పదార్థాలు వేరుకి ఎందుకు వేయాలి, ఏ ప్రకారం వేయాలి అన్నది తెలుసుకున్నప్పుడు చెట్టు ఆరోగ్యంగా మొలిచే అవకాశం ఉంది. ఒకసారి మా ఇంటికి ఒక ఎలక్ట్రీషియన్ గారు వచ్చినారు. అంత ఎక్స్పీరియన్స్ కాదు. అదేంటంటే ఫ్యూజ్ అస్తమానం టప్పున పోతా ఉంది. గీజర్ వేస్తుంటే ఫ్యూజ్ పోతా ఉంది, గీజర్ వేస్తుంటే ఫ్యూజ్ పోతా ఉంది. ఇక ఆయన ఏం చేసిండంటే ఆ ఫ్యూజ్ వైర్ ఉంటుంది కదా, చాలా దొడ్డుదేసిండు, లావుదేసిండు అనమాట. లావుదేసి పెట్టేసరికి మొత్తం మీటరే కాలిపోయింది. దిస్ ఈజ్ హ్యాపెండ్. మొత్తం పొగలు వచ్చేసినాయి అన్నమాట. సో ఇక్కడ సమస్య ఏంది, దేర్ ఈజ్ సమ్ షార్ట్ సర్క్యూట్, గీజర్లో ఒక షార్ట్ సర్క్యూట్ ఉందన్నమాట. దాన్ని రెక్టిఫై చేయకుండా ఆయన కేవలం సమస్య మీద దృష్టి పెట్టి ఫ్యూజ్ వైర్ లావేసేసరికి మొత్తం కాలిపోయింది. సో ఇది కాదనమాట. మనం నిత్య జీవితంలో కూడా ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటాం. చాలామంది టెంపుల్కి వెళ్తారు. చూడండి సమస్యలు ఎట్లా మొదలవుతాయో. టెంపుల్కి వెళ్ళి ఏ వ్యక్తి అయినా సరేనండి, టెంపుల్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, ఏదైనా ప్రార్థనా ప్రాంతం అవ్వచ్చు, వెళ్ళిన తర్వాత మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, భగవంతుడు నన్ను చల్లగా చూడు, ఏ కష్టాలు రాకుండా చూడు, అదే సమస్యకి మూలం. అది కాదు మనం చేయాల్సింది. ఇప్పుడు చిన్న సమస్య వచ్చిందనుకోండి, భగవంతునే తిడతాం అసలు నువ్వు ఉన్నావా అనేసి. అది కాదు, సమస్యలు ఇవ్వు, దాన్ని ఎదుర్కొనే శక్తిని కూడా ఇవ్వు, జ్ఞానాన్ని ఇవ్వు అని ఎప్పుడైతే మనం ప్రేయర్ చేస్తామో, ఎస్ భగవంతుడు తదాస్తు అంటాడనమాట. సో సమస్య అన్నది సమస్యలో లేదు, మన థాట్ ప్రాసెస్లో ఉంది అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది అన్నిటికీ వర్తిస్తుంది జీవితంలో. కాబట్టి సమస్యలు లేని జీవితం ఉండదు. సమస్యని పరిష్కరించాలంటే మన ఆలోచన విధానం మారాలి, మన అప్రోచ్ మారాలి. ఐ విష్ యూ ఏ గ్రేట్ లైఫ్. జై హింద్.